కుటుంబ పార్టీలను ఓటర్లు ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వీకేసీ లిబరేషన్ పార్టీల అభ్యర్థులను గెలిపించాలని వీకేసీ స్టేట్ అధ్యక్షుడు విద్యాసాగర్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జయకుమార్లు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ తమ ఇరు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో పార్టీ తరపున ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థులు 25 స్థానాలకు బరిలో ఉంటారని తెలిపారు. ఇలా దాదాపు 50 స్థానాల్లో తమ ఉమ్మడి పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలియజేశారు. ఏళ్లకు ఏళ్లు పాతుకుపోయి ఉన్న ఈ అగ్ర కులపెత్తనందారులను ఇంటికి పరిమితం చేయాలని, తద్వారా బడుగు, బలహీన, దళిత వర్గాల ప్రజలను కాపాడే దిశగా తరలివచ్చి తమ పార్టీల ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకునే కోణంలో కొత్త పార్టీలకు ప్రాణం పోసి పాలనలోకి తేవాలని ఈ సందర్భంగా ఇరు పార్టీల అధినేతలు రాష్ట్రంలోని ఓటర్లను అభ్యర్థించారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, వీసీకే పార్టీ 2 పార్టీలు కలిసి పోటీ చేసి రేపటి ఎన్నికల్లో అణగారిన కులాలు, అగ్ర కులాల్లోని పేదవారు అధికంగా ఉన్నటువంటి ఈ ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించేటువంటి నిజమైన పార్టీలుగా రేపు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ పార్టీలను బలపరచాలని, ఈ పార్టీలను గెలిపించాలని, ఈ పార్టీలను గెలిపించడం ద్వారా ప్రజలు తమను తాము గెలుపుని ప్రపంచానికి చాటాలని, అలాగే రేపు జరిగేటువంటి ఎన్నికల్లో డబ్బు ఇంకా అనేకమైనటువంటి బెదిరింపులు, ప్రలోభాలను కూడా ప్రజలందరూ ఎదిరించి ఎవరు దీనికి వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించగలిగిన వాళ్ళు అనేది ఆలోచించాలి. పూర్తి అవగాహనతో ఈ 2 పార్టీలు లిబరేషన్ కాంగ్రెస్ అలాగే వీసీకే కలిసి ఈ 24 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అవగాహనకి వచ్చున్నాము. ఆ పూర్తి సర్దుబాటుతో ముందుకు వెళుతున్నాము. ఇప్పటికే మేము ఒక యునైటెడ్ ఫ్రంట్ని ప్రకటించడం జరిగింది. దానిలో ఇంచుమించు 9 పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల అధ్యక్షులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ ఒక అవగాహనతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. మిగిలినటువంటి ఈ విషయంలో వీసీకేతో పూర్తి స్థాయి అవగాహనతో ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ సందర్భంలో ఎవరు నిజంగా పేదల తరపు నిలబడతారు, ఎవరు అండదండగా ఉంటారు, ఎవరు పేదల కోసం పోరాటం చేస్తున్నారు అనేది ప్రజలు విజ్ఞతతో ఆలోచించమని కోరుతున్నాను.